ఇవాళ మీకు ఒక టేస్టీ క్యాప్సికమ్ రెసిపీ చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ క్యాప్సికమ్ రెసిపీ తింటే అదిరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాని తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి ఏ కర్రీ అయినా ఆనియన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా తరుక్కోవాలి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. ఇందులోనే కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో జరగాలి. హై ఫ్లేమ్లో చేసినట్టయితే మాడిపోతాయి. మధ్య మధ్యలో క్యాప్సికమ్ని ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. మీ స్పైస్ టాలరెన్స్ని బట్టి మీరు కారం వేసుకోండి. అండ్ మిక్స్ చేసుకున్నాక ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ని మనం ఎగ్ బుర్జీకి కలిపినట్టు సేమ్ అలాగే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకేంటి, మన 5 minutesలో రెడీ అయిపోయే టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది కానీ మీరు తిన్నారంటే ఇంకా ఎక్స్ట్రా 2 ముద్దలు ఎక్కువ తింటారే కానీ తక్కువ అయితే తినరు, నాది గ్యారంటీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ గైస్.